సో నెక్స్ట్ మళ్ళీ ఏమైందంటే ప్రొటెస్ట్లో ఈసారి డిమాండ్ ఒప్పేసుకున్నారు. ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రిజైన్ చేసేసిండు. సో ఇప్పుడు ఆయన రిజైన్ చేసేసినాక ట్వీట్ వేసిండు అనమాట. 2 pages హిందీలో రాసిండు ట్వీట్. ఏమని, ఇదంతా నేను ఉన్నప్పుడు జరిగింది కాబట్టి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, నేను ఫస్ట్ నుంచే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, ఇట్లా మళ్ళీ అవ్వదు. దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో నా కింద ఎడ్యుకేషన్ సెక్రటరీస్, వాళ్ళందరూ దిల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ అని ఆయన చెప్పిండు అనమాట. సో దాని తర్వాత ఏమైంది, ఆ కింద ఏం రాసిందంటే, ఈ కండక్ట్ చేసినప్పుడు మీరు అడిగారు ఇంత సైలెంట్గా ఎందుకున్నాము, ఎందుకు యాక్షన్ తీసుకోలే అని. మేము దేనిపైన ఫోకస్ చేసినాం, ఏవైతే ఫస్ట్ దాంట్లో పేపర్ లీక్ అయిందో అది ఆపేసి మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలోనే మాకు టైం పట్టింది. రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు మేము ఫస్ట్ ఎవరిపైన అయితే యాక్షన్ తీసుకోలేము, ఎందుకు తీసుకోలేము, రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసినాక స్టూడెంట్స్కి ఫస్ట్ జస్టిస్ అయినాక తర్వాత యాక్షన్ తీసుకుందాం అనుకున్నాము, అందుకే ఆగాము, అందుకే సైలెంట్ ఉన్నాము అని చెప్పిండు. ఆ ట్వీట్లో అది రాసిండు. సో ఇప్పుడు నేను అకౌంటబిలిటీ తీసుకొని నేను ప్రొటెస్ట్ కూడా చూసిన, సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేయడం కూడా చూసిన. సో అవన్నిటికీ నేను అపాలజైజ్ చేసుకుంటా, సారీ చెప్పి రిజైన్ చేస్తున్నా అని చెప్పి ఒక ట్వీట్ వేసిండు అనమాట 2 days. సో స్టూడెంట్స్ కావాల్సిన జస్టిస్ అయితే దొరికింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసిండు, వేరైనా వస్తాడు అంటే కనీసం వీళ్ళు అనుకుంది అయితే జరిగింది. ఎందుకంటే ఆయన కిందనే ఈ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ జస్టిస్ అయితే వీళ్ళకి వచ్చింది. కానీ వీళ్ళ డిమాండ్స్ ఇంకా ఉండే, నేను ఏమైతే చెప్పినో, ఇంకా ఎవరైతే ఫ్యామిలీ చనిపోయారో వాళ్ళకి ఒక 1 crore అందరికీ, ఈచ్ ఫ్యామిలీకి, ఇంకా వీళ్ళందరికీ సారీ చెప్పాలి. ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో ఈ ప్రొటెస్ట్లో వాళ్ళందరిపైన కేసెస్ పడొద్దు, ఈ సిచ్యువేషన్ గురించి కేసెస్ పడొద్దు. ఈ డిమాండ్స్ అయితే ఇంకా వాళ్ళు ఏం చెప్పలేరు దీని గురించి, బీజేపీ పార్టీ ఎవరైతే రూలింగ్ పార్టీ ఉన్నారో. ఇంకోటి ప్రాబ్లం అక్కడ రాలేదు, హంగర్ స్ట్రైక్ ఆపేసిండు, అంతా అయిపోయింది. హంగర్ స్ట్రైక్ ఆపేసినాక ఏం ప్రాబ్లం అయిందంటే, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక మినిస్టర్ ఏమన్నాడంటే, సోనం వాంగ్చుక్ బీజేపీతో కలిసి ఫాస్ట్ బ్రేక్ చేసిండు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, అంటే వాళ్ళు కలిసిపోయి ఈ ప్రొటెస్ట్ ఆపిచ్చేసిరు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అని సోనం వాంగ్చుక్ పైన ఈ బీజేపీ పార్టీ ఎవరైతే పోయి హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేయించారో వాళ్ళపైన ఈ అలిగేషన్ వేసిండు అనమాట. సో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం స్టార్ట్ కాగానే ఆయన 25 minutes వీడియో చేసిండు, ఎవరు, సోనం వాంగ్చుక్ వీడియో చేసి ఏమని చెప్పిండు, మీరు అసలు అట్లా అనగలుగుతారు, నేను 25 days హంగర్ స్ట్రైక్ చేసింది వాళ్ళతో సపోర్ట్ చేయడానికి కాదు, వాళ్ళ అగేన్స్ట్గానే చేసిన, స్టూడెంట్స్ కోసం చేసిన, అసలు నేను చేసిన దానికోసం. వాళ్ళు వచ్చి ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు 2 times వచ్చిర్రు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏవైతే డిమాండ్స్ చెప్పినో దానికి ఒప్పుకున్నారు, కానీ రిటర్న్లో కావాలని అడిగినాను, అది వాళ్ళు రిటర్న్లో రాసియమన్నారు. సో నేను కూడా హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఎవరైతే మా ఇద్దరి మధ్యలో ఉన్నాడో ఆయన వచ్చి చెప్పిండు, వాళ్ళు రాసియడానికి రెడీ ఉన్నారు, నీ ప్రొటెస్ట్ యాక్సెప్ట్ చేసిరు అని చెప్తే, నేను ఆ రోజు వాళ్ళు వచ్చి చెప్పినా కూడా నేను ఆ రోజు కూడా బ్రేక్ చేయలేదు. ఆ రోజు ఏమన్నా, నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు, స్టూడెంట్ పార్టీ వాళ్ళిద్దరు, సిజేపీ వాళ్ళిద్దరు, మీరు కూడా రండి, వాళ్ళందరి ముందే నేను స్ట్రైక్ బ్రేక్ చేస్తా, హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేస్తా, అట్లా ఉంటేనే నేను ఒప్పుకుంటా అని చెప్పి చెప్పిండంట. అది బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు, అందరు వచ్చి బయట నుంచినా కూడా వీళ్ళు లోపలికి ఎలా చేయలేదు. సో ఇంత చేసిన నేను బీజేపీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసినా ఇక్కడ హంగర్ స్ట్రైక్ ఎందుకు చేస్తా ఢిల్లీ హీట్లో ఇన్ని రోజులు. సో ఆ అలిగేషన్స్ అన్ని కంప్లీట్లీ ఫేక్, అవి అసలు నమ్మొద్దు వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, ఎందుకలా అంటున్నారు నాకు కూడా తెలియదు, ఇదైతే నిజం అని చెప్పి ఆయన చెప్పిండు అనమాట 25 minutes వీడియోలో. సో ఇది అసలు జరిగింది చెప్తున్నా అనమాట. ఈ సోనం వాంగ్చుక్ హంగర్ బ్రేక్ చేసిండు, కానీ అది బీజేపీ వల్ల కాదు, జస్ట్ ఆయన డిమాండ్స్ ఒకటి మీట్ అయ్యింది, ఇంకోటి వీళ్ళు రాసిచ్చిర్రు ఇవన్నీ ఒప్పుకుంటామని. సో అది జరిగింది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, అందరు ఏమనుకుంటారు, ఈ 5 demandsే ఉన్నాయి వీళ్ళకి అందరు కలిపి అని అనుకుంటారు, కానీ కాదు.
ఒక్కొక్కరు ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినాక ఎవరెవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ సిజేపీ, మళ్ళీ స్టూడెంట్స్ ఎవరైతే అందరు స్టూడెంట్స్ వచ్చారో అందరికీ ఒక్కొక్క టైప్స్ ఆఫ్ డిమాండ్స్ ఉన్నాయి అనమాట. అదే ప్రాబ్లం అయింది. ఒవ్వరికి సేమ్ డిమాండ్స్ లేవు. కాంగ్రెస్కి సపరేట్ డిమాండ్స్ ఉన్నాయి, ఒక 5 డిమాండ్స్. బీజేపీకి సపరేట్ ఉన్నాయి, వీళ్ళకి సిజేపీ వాళ్ళకి సపరేట్ ఉన్నాయి, సోనం వాంగ్చుక్కి సపరేట్ డిమాండ్స్ ఉన్నాయి. సో అట్లా అందుకే కన్ఫ్యూజ్ అయ్యారు అనమాట. అవన్నిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కావాలి, అది ఆయన అయ్యిండు. ఇంకా మిగతావన్నీ అడుగుతున్నారు. సో ఇప్పటికైతే ప్రొటెస్ట్ ఆపిరు, కానీ డిమాండ్స్ ఇంకా మీట్ కాలే. మీరు కొత్త యాక్ట్ తేవాలి, ఇంకోసారి ఇట్లా అయినప్పుడు ఇంకోసారి మీరే అకౌంటబిలిటీ తీసుకుంటారు, రిజైన్ కూడా చేస్తారు. ఎవరైతే ఈ నీట్ కండక్ట్ చేసిరో ఎన్టీఏ వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పి ఒక బిల్ పాస్ చేయండి. ఇప్పటి నుంచి ఎడ్యుకేషన్లు ఏమైనా కూడా వాళ్ళని డిస్మిస్ చేస్తామని చెప్పి యాక్ట్ పాస్ చేయమన్నారు. అది ఇమ్మీడియట్గా 1 monthకే చేయమన్నాడు. ఎవరు ఈ డిమాండ్ సోనం వాంగ్చుక్ది. అట్లా సో వీళ్ళందరి మధ్యలో జరిగింది ఇదనమాట. అందరికీ సపరేట్ డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నిట్లో కామన్ ఏదైతుందో ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడం అది ఒకటి అయింది. కానీ వీళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే అందరికీ ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి, అసలు మీరు అందరు సరిగ్గా మాట్లాడుకోలేరు, అందరికి వేరే వేరే ఉన్నాయి, ఇవన్నీ పొలిటికల్ అజెండాస్, ఇవన్నీ మీకు అవసరం లేవు, మీరు జస్ట్ అడుగుతున్నారు, మీరు అడిగింది మేము చేసినాము. ఎవరికైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయమన్నారో అదైతే అయిపోయింది. మిగతా అందరికీ సపరేట్ అజెండాస్ ఉన్నాయి. ఈ పార్టీకి ఇది ఉంది, ఆ పార్టీకి అది ఉంది. సో అట్లా చెయ్యము అని బీజేపీ రూలింగ్ పార్టీ చెప్పింది. మీరు అందరు కామన్గా ఒప్పుకొని ఏదైతే ఇంపార్టెంటో అదే చెప్తారో, మేము అదే మెల్లగా చేస్తామో, ఇప్పుడే చేయము అని చెప్పి నోటీస్ ఇచ్చారు అనమాట. సో ఇదైతే జరిగింది. ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి.